హాయ్ హలో నమస్తే నా పేరు నెవిల్ ఆనంద్. వెల్కమ్ టు బిగ్ బాస్ 8 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ బిగ్ బాస్ సీజన్లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో మీకు బాగా ఆట ఆడుతున్నాడు, బాగా గేమ్ ప్లే చేస్తున్నాడు అనే కంటెస్టెంట్స్లో 4 ఆప్షన్స్ ఇస్తా. ఆ నలుగురిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని కింద కామెంట్ చేయండి. ఏ నిఖిల్, బి శేఖర్ భాషా, సి విష్ణుప్రియ, డి అభయ్ నవీన్. ఈ నలుగురిట్లో మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్ని కింద కామెంట్ చేయండి. నిన్న జరిగిన ఎపిసోడ్ 13 అంతా చాలా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా నడిచింది. అండ్ ఆ ఎమోషన్ పేరు నాన్న. నాన్న అనే ఎమోషన్ ఎంత హార్డ్ ఉంటుంది, ఎంత డీప్ ఉంటుందో మనకు తెలుసు. సో దాని మీదనే మొత్తం ఎపిసోడ్ అంతా రన్ అవుతూ నడిచింది. అంటే ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ అంతా నాన్న ఎమోషన్తోనే రన్ అయింది. నాన్న ఎమోషన్ రన్ అయింది, వాళ్ళ బాయ్ ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇలా కైండ్ ఆఫ్ ఎమోషన్స్ రన్ అయినాయి. వాడి గురించి మాట్లాడదాం. అండ్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ గైస్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలా విషయాలు చాలా క్లియర్గా విప్పి చెప్తాను నేను. సో ఖచ్చితంగా అందరూ లాస్ట్ వరకు చూడండి. మీ కామెంట్ని ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. అండ్ నాకెందుకు ఈ బిగ్ బాస్ షో సరే మనకి ఇన్ని రోజులు తెలిసి స్క్రిప్టెడ్ అవుతుంది, తర్వాత వాళ్ళ ఎమోషన్స్ అని ఫేక్ ఉంటాయని, కానీ ఇవాళ నాకు చూస్తుంటే ఎందుకో ఇదంతా ఒక ఫేక్, బిగ్ బాసే ఫేక్ చేస్తుండనే ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే 24/7లోనేమో అందరి గురించి ఎవ్రీథింగ్ చూపించి, ఈవెన్ వాళ్ళ లూప్స్ కావచ్చు, వాళ్ళు మాట్లాడే లూజ్ టాక్ కావచ్చు, ప్రతిదీ 24/7లో చూపిస్తున్నాడు. అదే ఈ 1 hour ఎపిసోడ్కి వచ్చేసరికి ప్రతిదీ ఎందుకు కట్ చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సోనియా విషయం అవ్వచ్చు, యష్మి విషయం అవ్వచ్చు, ప్రేరణ విషయం అవ్వచ్చు, భాషాబాయ్ విషయం అవ్వచ్చు, ఈ విషయాలన్నిటినీ బిగ్ బాస్ 24/7లో చూపించినంతగా ఈ 1 hour దాంట్లో చూపించట్లే. అంటే ఏంది, ఆడియన్స్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా ఇట్లా? అంటే ఇప్పుడు బిగ్ బాస్ 24/7 నడుస్తుంది, మిగతాది 1 hour ఎపిసోడ్ వస్తుంది. అందరూ 1 hour ఎపిసోడ్ మాత్రమే చూస్తారు. 24/7 చూసేది వాళ్ళు మాలాంటోళ్ళు. రివ్యూలు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు 24/7 చూస్తారు. ఎందుకనంటే మీకు ఇప్పుడు ఆడియన్స్ ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో, రివ్యూస్ చూసే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇన్పుట్ ఇవ్వాలనే థాట్తో 24/7 చూసి ఈ 1 hour దానికి అనలైజ్ చేసుకొని ఆ అవుట్పుట్ మీకు ఇద్దాం అనుకుంటాం. కానీ ఇప్పుడు రియాలిటీ అనేది అర్థం కాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ 1 hour జరిగే ఎపిసోడ్ను పట్టుకొని ఓటింగ్ ఎట్లా డిసైడ్ చేయాలని చెప్పేసి, ఓట్లు ఎవరికి వేయాలని చెప్పేసి డిసైడ్ అవుతారు. ఆ ఓట్లు అనేది ఓకే, వాళ్ళ స్ట్రాటజిక్గా యాప్ ఓపెన్ చేయాలి, వాళ్ళ మెకానిజంను బట్టి వాళ్ళు పెట్టిన నెంబర్కు అది ట్రాఫిక్ ఎక్కువ అవుతుంటే అది కూడా మనీ మేకింగ్ ప్రాసెస్, అది పక్కన పెడదాం. దీంట్లో ఒక 50% ఆఫ్ ఓటేజ్ ఉంటుంది, ఓటింగ్ చేయొచ్చు, తర్వాత అది వాళ్ళది కూడా ఉంటుంది. కానీ ఎందుకు ఇలా ఫేక్ చేయడం నాకు అర్థం కాదు. ఈ ఫేక్ చేయడం వెనకాల అసలు ఉన్న అదేంది, అసలు ఎవరిని కాపాడదాం అనుకుంటుండు బిగ్ బాస్, లేకపోతే ఎవరిని డేంజర్ జోన్లో ఉంచాం అనుకుంటుండు. ఇప్పుడు మనం చూసుకుంటే శేఖర్ భాష డేంజర్ జోన్లో ఉన్నాడు, ఆ లెక్కన ఇంకా సోనియా, ఇట్లా డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళ గేమ్ని, వాళ్ళ స్ట్రాటజీని 24/7లో చూపిస్తే అందరు చూడరు కదా ఓట్లేసేవాళ్ళు. సో ఇలాంటి చాలా విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. మనం క్లియర్ కట్గా అసలు ఇలా బిగ్ బాస్ బట్టబయలు చేద్దాం మనం ఘోరంగా. బిగ్ బాసే కాదు, బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళ బిహేవియర్ చాలా చీపెస్ట్ బిహేవియర్. కొంతమంది మారుతారు అనుకుంటే వాళ్ళు స్టిల్ మారట్లే. సో మనం మొదటి నుండి మాట్లాడుకుందాం. ఓపెన్ చేయగానే అభయ్ సోనియాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, కాదురా నువ్వు నిన్న గేమ్లా నువ్వు కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతున్నావు, నువ్వు కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతా అంటే వాళ్ళేమో ఆగమాగం మాట్లాడతాను, నువ్వు మాట్లాడుతా అంటే వాళ్ళతో కలిసి ఆ పాయింట్లు నువ్వు మాట్లాడినట్టు అవుతుందిరా అని చెప్పేసి అభయ్ మాట్లాడుతున్నాడు. హౌ ఈజ్ ఇట్ మ్యాన్? అది ఎట్లయితుంది? ఇప్పుడు ఆమె మాట్లాడే పాయింట్లో అర్థమేముంది? అరవడం తప్ప అర్థమేముంది? పృథ్వీగాడు అట్లా చేస్తే మరి పృథ్వీగానికి ఇవ్వాలి. ఇప్పుడు డౌట్ ఉంటే ఒకసారి ఆడొచ్చు కదా, డౌట్ ఆఫ్ క్లారిటీ సంథింగ్ ఏదో భాషాబాయ్ చెప్పిండు కదా, ఆ భాషాబాయ్ చెప్పిన పాయింట్కి ఆ విష్ణుప్రియ బయట అని ఎందుకు నీకు ఇట్లా అమ్మాయిల మీద ఎందుకు అంత నీకు కక్ష నాకు అర్థం కాదు. ఈ ఆడపులికి ఆడపిల్లలంటే ఇష్టం లేనట్టుంది, నాకు ఎందుకు అర్థం కావట్లే. ఆడపులే అని అనుకుంటుంది కదా, ఆడపిల్లలంటే ఇష్టం లేనట్టుంది. ఏందో ఏమో నాకు. ఈమె రోజుకి చాలా చీప్గా, చాలా వరస్ట్గా, చాలా లూజ్ టాక్. ఈమెకు తెలిసిందే నిజం.
సోనియాకి తెలిసింది మాత్రమే నిజం అనుకుంటుంది. ఎవరు మాట్లాడినా, ఎవరు వేరే గురించి మాట్లాడుకున్నా, వాళ్ళ ఇష్యూస్ మాట్లాడుకున్నా నీకెందుకమ్మా, నువ్వు బయట లా చేసినావంట, నీకు బయట చారిటీస్ ఉన్నాయంట, వాటన్నిటికీ ఓకే అవ్వచ్చు. నేను పర్సనల్ అటాక్ నేను చేయాలనుకోవట్లే. నేనేం మాట్లాడుతున్నా అంటే నీకు అంత మెచ్యూరిటీ ఉంది. ఒక పర్సన్ని ఇబ్బంది పెట్టకుండా, ఒక పర్సన్ని ఆకలి తీర్చాలనే తపన ఉన్నదానివి. ఒక లాయర్ ఉన్నప్పుడు ఒక స్త్రీవాదం, ఒక విమెన్ ఎంపవర్మెంట్ ఎట్లుంటుంది, ఒక అమ్మాయి సైకలాజికల్ థాట్స్ ఎట్లుంటాయి, ఎమోషనల్గా ఎట్లుంటారు, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎట్లుంటాయి, ఎవ్రీథింగ్ తెలుసు కదా నీకు. ఎందుకు అట్లా అంటే నువ్వు ఏమైనా సమాజంలో తిరిగి 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 ఉండి నీకేమైనా విరక్తి పుట్టిందా అందరి మీద? వాళ్ళ మొసలి కన్నీళ్ళు అంటే ఇదంతా ఏంటంటే సింపతి. విష్ణుప్రియ దగ్గర సింపతి సంపాదించుకుందాం అనే థాట్లో ఈమె ఏం చేసిందంటే మొన్న కన్నీళ్ళు తుడిచింది, నామినేట్ చేయలే. ఇప్పుడు నెక్స్ట్ ఆమెకు చెప్పుకోవడానికి పాయింట్ ఉంటుంది కదా, నేను ఆమె నన్ను తిట్టినా, నన్ను నామినేట్ చేసినా, నేను ఆమె నామినేట్ చేయలేదు, కానీ నన్ను ఆమె ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఈ స్ట్రాటజీలన్నీ ఎందుకు? మళ్ళీ అట్లాంటివి అలా నిన్న మళ్ళీ ఆమె మీదనే తిట్టి పోసుకున్నట్టు మాట్లాడబడుతుంది. నీకు అసలు ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు. సో ఇది ఇక్కడ పక్కన పెడితే, ప్రేరణ అక్కడ కూర్చొని నిఖిల్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంటే, నువ్వు ఎవరు మాటిన్నావు, మీ క్లాన్ మాటిన్నావు, నిన్ను ఎవరు రెచ్చగొట్టారు, మీ క్లాన్ రెచ్చగొట్టారు, తర్వాత పప్ప అయింది ఎవరు, నువ్వు. ఏంది బాయ్ ఇది? వాళ్ళు రెచ్చగొడుతున్నారు, బాగానే ఉంది, ఆమె రెచ్చిపోవచ్చా? ఇప్పుడు సేమ్ క్లాన్ అయినా, సేమ్ క్లాన్లో వేరే వాళ్ళు వేరే చీఫ్ వాళ్ళ క్లాన్ నుంచి పర్సన్, ఇప్పుడు అబ్బాయే ఉన్నాడు అనుకుందాం, అబ్బాయి వచ్చి సంచాలక్ చేసినప్పుడు అబ్బాయి రెచ్చిపోయిందా? మరి రెచ్చిపోవద్దా అనేది ఇప్పుడు మీరు రెచ్చగొడుతూనే ఉంటారు, కానీ యాజ్ ఏ సంచాలకుగా ఉన్నప్పుడు రెచ్చిపోకుండా ఉండాల్సిన బాధ్యత ప్రేరణది. రెచ్చిపోయి వచ్చి అంత అయిపోయిన తర్వాత అరే నేను చూడలేదురా, ఆమె అటు తిరిగి ఉంది, ఇట్లా నేను ఏంది ఇది, పుష్ అని బ్యాగ్ నుంచి పుష్ అంటే ఆమె పుష్ అనుకుని ఆ పుష్ చేస్తే ఆమె అవుటే. ఆ పృథ్వీ అవుట్ కాలే, అయినా ఆ పృథ్వీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ ఫౌల్, ప్రతి దాంట్లో ఫౌల్ గేమ్. ఫస్ట్ గేమ్ నుంచి ఇప్పుడు లాస్ట్ గేమ్ దాకా ఎవ్రీథింగ్ ఫౌల్ చేసి ఆడుతున్నాడు. న్యాయంగా ఆడటానికి ఇవ్వాలి. నబీల్ ఎంత న్యాయంగా ఆడిండు పాపం. నబీల్ న్యాయంగా ఆడితే ఆయనకి సెకండ్ ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆయన అవుట్ చేసిళ్ళు. ఇది ఎంత దారుణమైన పని అంటే మీరు సంచాలక చేసినప్పుడు. ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ సోనియా నిఖిల్తోని కాదు, అక్కడ సోనియా కూర్చొని ఉంది లోపల. కూర్చొని ఉంటే ఈమె ఇట్లా మూతి ముడుచుకొని ఇట్లుంటుంది కదా, ఇట్లుంటే నిఖిల్ ఆడిపోయాడు. ఏమైంది నాన్న చెప్పు, నాన్న ఏమైందిరా చెప్పు నాన్న. నువ్వు నాన్న అన్నప్పుడల్లా నాకు ఎంత ఇట్లా నరాలన్నీ గుంజుకొస్తున్నాయి నాకు నువ్వు నాన్న అంటే. ఇప్పుడు ప్రేరణ విష్ణుప్రియ జోకులు వేసుకున్నారు. వాళ్ళు ఏం లేదన్న, ఏమని జోకులు వేసుకున్నారు తెలుసా అన్న సామన్న? వాళ్ళు ఏమని జోకులు వేసుకున్నారు అంటే, ఇప్పుడు వాళ్ళిద్దరు దోస్తులు, ఇప్పుడు నువ్వు నేను దోస్తులం అనుకో, మనం ఏమని జోకులు వేసుకుంటాం, ఒక తమ్మే ఎట్లా అనుకుంటాం, మొత్తానికి అడ్డెట్ చేసి నాకు లైటింగ్ అంతా వేరే పెట్టినావుగా అని అంటా నేను ఏదో జోక్గా. అది హట్గా మనం. ఇప్పుడు అది వేరేటోళ్ళని వచ్చి దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అది వాళ్ళ తప్పు కదా. ఇక్కడ సోనియా చేసింది ఏంది, విష్ణుప్రియ చూసారా గాయస్ నాకు మాడిపోయిన బ్రెడ్ ఇస్తుంది అని ప్రేరణతో అన్నది ఏంది, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు లవ్ యూలు చుమ్మాలు గిమ్మాలు ఇచ్చుకునేది ఫ్రెండ్స్. దాన్ని కూడా నువ్వు ఒక నెగిటివిటీ దాంట్లో నుంచి లాక్కుని ఒక మనిషిని హింసించాలనే థాట్స్ ఉన్న సోనియా, నీకొక దండం అమ్మ తల్లి. అక్కడికి వచ్చి నిఖిల్ వచ్చి ఆడ కూర్చుంటే అడిగితే ఏమైందన్నా నువ్వు చెప్తే కదా నాకు అర్థమయ్యేది, చెప్పునన్నా చెప్పురా అంటే నీకు ఎందుకు చెప్పాలిరా, నేను అసలు నీకు ఎందుకు చెప్పాలి, నువ్వు అడిగిన వాటి చెప్తున్నా, ఇక్కడ వద్దు, నాకు ఇక్కడ ఉండాలనిపించట్లే, నాకు ఇవన్నీ వినాలనిపించట్లే. నువ్వు ఉన్నదే బిగ్ బాస్ హౌస్లో. అంటే ఈమె ఏమనుకుంటుంది అంటే ఒక్కటే కదా, ఈమె అనుకునేది ఒక్కటే, నేను ఎందుకు సోనియా మీద ఇంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నా అంటే ఫస్ట్ డే నుంచి చూసుకుంటూ వస్తున్నాం, ఈమె ఆర్గ్యుమెంట్లో తప్ప మిగతా అన్నిట్లో జీరో. ఆర్గ్యుమెంట్ చేయడానికి మాత్రం పర్ఫెక్ట్ ముందుకు వస్తుంది, ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో చాలా జీరో ఉంది ఈమె. అందుకే నాకు రోజుకి యువర్ రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది. ఇలా సెట్ అవుతుందేమో, ఇలా బాగుపడుతుందేమో, ఇలా కొంచెం బెటర్గా మాట్లాడుతుందేమో, ఇలా కొంచెం అన్నా ఎమోషనల్గా ఒక పీపుల్తో కనెక్ట్ అవ్వడానికి ఆమె కొంచెం ఛాన్స్ తీసుకుంటుందేమో, స్టాండ్ తీసుకుంటుందేమో అనుకుంటే నెవర్, షీ డోంట్. ఆ తర్వాత బయటికి పోయిన తర్వాత అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, అరే ఇది కరెక్ట్ కాదురా, విష్ణుప్రియ అట్లరా, ప్రేరణ ఇట్లరా అంటే. నీకు ఈమె అమ్మాయిలతోని సోపతి చేయదు, అమ్మాయిలతో కూర్చొని మాట్లాడేది. ఈ నిఖిలు అబ్బాయి పృథ్వీ, అరే మిమ్మల్ని ఆమె ఏం చేస్తుందంటే ఇట్లా డౌన్ఫాల్ చేస్తుంది.
సరే అభయ్ అవ్వచ్చు, నిఖిల్ అవ్వచ్చు, వాళ్ళు ఇవాళ కెరటం క్లాన్ గెలిచి 2,50,000 సంథింగ్ ఏదో గెలుచుకున్నారు కదా! అది కాదు మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అవన్నీ అవుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. బేసిక్ థింగ్ ఏంది? వీళ్ళ ఐడియాలజీ, వీళ్ళ సైకాలజీ ఎట్లా నడుస్తుంది? దాని గురించి మాట్లాడుకోవాలి కాబట్టి నేను ఇది మాట్లాడుతున్నా. ఇది అంతా అవుతున్న కొద్దీ శేఖర్ భాష అన్న గురించి ఒక మాట మాట్లాడింది. ఇగో శేఖర్ భాష అన్న గురించి సోనియా ఏమన్నదట అంటే, ఇగో నీ పెద్ద మనిషితనం ఏమన్నా ఉంటే ఆ పెద్ద మనిషితనాన్ని నీ పెద్ద మనిషితనం ఉన్న కాడ ఒక మనిషికి ఏజ్ వాల్యూ ఇవ్వాలి, ఒక మనిషికి కొంచెం వాల్యూ ఇవ్వాలి. ఏం లేదా? నీది నీకేనా? శేఖర్ భాష అన్న ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడాడు ఎప్పుడైనా? శేఖర్ భాష అన్న ఎప్పుడు ఎవరిని తక్కువ చేయలేదు, అందరినీ నవ్వించడానికి ప్రయత్నం చేసిండు, ఎవరిని దూషించలేదు. ఆయన ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళ వైఫ్ రేపో మాపు డెలివరీకి రెడీగా ఉంది. అయినా కూడా అలాంటి ఎమోషన్ కానీ అలాంటి ఎమోషన్ రోలర్ కోస్టర్ ఏదో నడిపించి దాని మీద సింపతి గెయిన్ చేయాలని అనుకోకుండా ఉన్న ఒకే ఏకైక వ్యక్తి శేఖర్ భాష. అలాంటి శేఖర్ భాష అన్నను కూడా నువ్వు డౌన్ఫాల్ చేసి మాట్లాడబడుతుంది. నువ్వు ఇంకా మారవు సోనియా. రేపు సాటర్డే సండేలా నువ్వు ఎలిమినేట్ అయితే చూడాలనేంత అదే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు అట్లున్నాయి. ఇక వద్దు ఈమె గురించి, సోనియా గురించి ఇక వదిలేద్దాం. సోనియా గురించి ఒక్కటే మాట్లాడతా, 0 కంటే తక్కువే. 0 కన్నా వాల్యూ ఉంది కానీ ఆమెకు వాల్యూ లేదు. అంటే నేను పర్సనల్ లైఫ్ అటాక్ చేయట్లేదు. బిగ్ బాస్ హౌస్లో ఆమె బిహేవ్ చేసే విధానానికి నేను మాట్లాడుతున్నా. ఓకే, సో ఇంకా ఓపెన్ చేస్తే బిగ్ బాస్ ఇక్కడ చిన్న ఎమోషనల్ రోలర్ కోస్టర్ స్టార్ట్ చేశాడు. అంటే మీరు బిగ్ బాస్కి వచ్చి ఇప్పటికి 2 వారాలు అయింది. మీరు మీ ఇంటినే కాదు మీ ఇంటి సభ్యులను కూడా మిస్ అవుతున్నారు. సో మీకు సంబంధించిన కొన్ని వస్తువులని ఇక్కడ తీసుకొస్తాం, కానీ ఆ సంబంధించిన వస్తువులు ఎవరికి ఇవ్వాలంటే హౌస్ మేట్స్ డిసైడ్ అవుతారు అని చెప్పేసి ఏం పెట్టిండంటే ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ నడిపేయడానికి ఇక ఇంటి దగ్గర నుండి కొన్ని వస్తువులు తెప్పించిండు. దీన్ని చాలామంది ఫేక్ ఎమోషన్, ఫేక్ ఏడుపులు, ఫేక్ అని అంటున్నారు. ఇట్స్ ఓకే, అది ఫేక్ ఎమోషన్ అవ్వచ్చు, వాళ్ళు ఏడ్చింది ఫేక్ అవ్వచ్చు, కానీ తల్లిదండ్రుల గురించి ఎవరు అబద్ధం చెప్పుకోరు. అమ్మ నాన్న గురించి ఎవరు బాధపడడం ఫేక్ ఉండదు. ఒకవేళ ఫేక్ చేయాల్సి వచ్చినా మరీ అంత డీప్గా చేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు. మేబీ వాళ్ళు ఏడవడానికి కొంచెం టీవీ ముందు ఉన్నారా అని చెప్పేసి ఎక్కువ ఏడుపు ప్రదర్శించడానికి ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు చెప్పుకున్న బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, అది అబద్ధం అయితే కాదు కదా. ఇప్పుడు ఎవరు అబద్ధాలు చెప్పుకోరు కదా. సో నేనైతే దానికి పర్సనల్గా చాలా కనెక్ట్ అయినా. అండ్ నైనిక, సీత వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చిన టాయ్స్ వచ్చినాయి. అండ్ అభయ్, నవీన్, నిఖిల్, ఇంకా పృథ్వీ, నబీల్, ఓం ఆదిత్య, వీళ్ళకి వాళ్ళ నాన్నకి సంబంధించిన వస్తువులు, వాళ్ళ నాన్న ఇచ్చిన గిఫ్ట్స్, వాళ్ళ నాన్నతో దిగిన ఫొటోస్ వచ్చినాయి. బేసికల్లీ నాన్న అనేది ఎవరికైనా ఎమోషన్ గైస్. అది ఎవరైనా సరే, అమ్మ నాన్న అనేది ఎవరికైనా ఎమోషనే. అండ్ మోస్ట్లీ నాన్న మనకు తెలియకుండా ఎంతో కష్టపడతాడు. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి అమ్మ చేత గోరుముద్దలు తింటాం, అమ్మోళ్ళలో పడుకుంటాం, అమ్మ పాలిస్తే ఆకలిస్తే అమ్మ పాలిస్తే ఎనర్జీగా ఫీల్ అవుతాం, ఆడుకుంటాం, మళ్ళీ వచ్చి అమ్మ దగ్గరే చేరిపోతాం. కానీ డే అంతా కష్టపడి ఇప్పుడు ఉన్నోళ్ళ కన్నా కష్టపడతారు, లేనోళ్ళ కష్టపడతారు. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు కూలి పనికి పోయేటోళ్ళు ఉంటారు, పార పనికి పోయేటోళ్ళు ఉంటారు, మేస్త్రి పనికి పోయేటోళ్ళు ఉంటారు, అమలు పనికి పోయేటోళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకు తోచినంత స్థాయిని బట్టి, వాళ్ళకున్నంత చదువుని బట్టి, వాళ్ళకున్నంత బలాన్ని బట్టి వాళ్ళు ఎంతో కొంత కష్టం చేసుకుంటూ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని ఆనందంగా చూసుకోవాలనుకోవడంలో నాన్న అనే వ్యక్తి చాలా చాలా ముందుంటాడు. అమ్మ ఇంటి దగ్గర ఉండి అవసరాలను చూసుకుంటుంది, కానీ నాన్న ఇంట్లో లేకున్నా ఇంట్లో అవసరాల కోసం బయటికి వస్తాడు. సో అట్లా వాళ్ళ నాన్న గురించి చెప్పిన మాటల గురించి ఫేక్ అని అనుకోవడం నాకెందుకో తప్పు అనిపించింది. నాన్న అంటే ఎవరికి ఎమోషన్ కాదు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్స్ వెనకాల మనకి కొందరింట్లో నాన్న సపోర్ట్ చేయకపోవచ్చు, కొన్ని వేస్తా అంటే వద్దనొచ్చు, కఠినంగా బిహేవ్ చేయొచ్చు. కానీ మనకు ఆ థాట్ రావడానికైనా, మనం పెద్దగా అవడానికైనా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే కాబట్టి, సో వాళ్ళ గురించి చెప్పడానికి నేను ఫేక్గా అయితే నేనైతే అసలు అనుకోవట్లా. కానీ ఇప్పుడు అక్కడ దాకా వాళ్ళ ఐటమ్స్ తీసుకొచ్చి వాళ్ళ నాన్న ఇచ్చిన వాచ్ అవ్వచ్చు, వాళ్ళ నాన్నతో దిగిన ఫోటోగ్రాఫ్స్ అవ్వచ్చు, ఇట్లా ఎవ్రీథింగ్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ పంపడం అనేది నాకు నచ్చలేదు. మేబీ రిటర్న్ బ్యాక్ పంపినా అది వాళ్ళ ఇంటికే పంపిస్తారు, అది వేరే విషయం. కానీ సో ఆ ఎమోషనల్ థింగ్ అనేది నాకైతే పర్సనల్గా టచ్ అయింది. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ మై ఫాదర్.
ఐ హ్యావ్ మై ఫ్యామిలీ బిహైండ్ మీ. వాళ్ళే నాకు సపోర్ట్‌గా ఉన్నారు. మా అన్న, మా అమ్మ, మా అత్తలు ఇట్లా సర్లే ఇదంతా ఎమోషనల్ ఎందుకు చేయాలి? 'బిగ్ బాస్' గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో, అట్లా ఎమోషనల్ రోలర్ కోస్టర్‌లో ఒకటి నడిపించి కొంచెం నాకైతే హార్ట్‌కి టచ్ అయింది. సరే వాళ్ళు ఎక్కువ ఏడుపుని ఎక్స్‌పోజ్ చేయొచ్చు. ఎక్కువ ఏడవాలనే ఆలోచన వాళ్ళకు రావచ్చు. బికాజ్ వాళ్ళు ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్ అండ్ ఇన్ ద 'బిగ్ బాస్' షో కాబట్టి వాళ్ళు అలా చేయొచ్చు గానీ, ఎవరు గూడా వాళ్ళ ఫేక్ జేయరు గదా! వాళ్ళ నాన్న వాళ్ళ గురించి. సో, అది నాకట్లా అనిపించింది. సో, ఇది ఆల్మోస్ట్ 'బిగ్ బాస్‌లో' జరిగింది. నిన్న జరిగిన 13 ఎపిసోడ్‌లో. మోస్ట్‌లీ ఈ సోనియా బిహేవియరు, యష్మిని తీసి బండకేసి కొట్టాలనేంత కోపమొస్తుంది. సో, ఇట్లా వీళ్ళ బిహేవియర్స్‌ని బట్టి నాకు కోపమొస్తుంది. ఇంకా 24/7లో చూపించినంత ఈ 1 అవర్ ఎపిసోడ్‌లో చూపియట్లేదు. మరి ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. రేపు సాటర్‌డే రోజు నాగ్ సార్ వచ్చిన తర్వాత ఏం క్వెషన్స్ ఏస్తాడు? అసలు సోనియా బిహేవియర్ గురించి కొంచెమన్నా మాట్లాడతాడా? యష్మి ఇలా అరవడం, ఆ రాక్షస ఆనందాన్ని కొంచెమైనా తగ్గిస్తాడా? మరి ఎవరు ఎలిమినేట్ అయితారు? ఏందనేది చూద్దాం. ఫ్రైడే ఆల్రెడీ ఓటింగ్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఎవరికి ఓటేయాలో అర్థం కావట్లే అని అర్థం కాని సిట్యుయేషన్‌లోనే చాలామంది ఓట్లు వేయకుండా ఉన్నారు. సో, శేఖర్ భాష అన్న ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. నబీల్‌కి ఈ వారంలో అన్యాయం జరిగింది. అండ్ నిఖిల్, సోనియా మధ్యలో జరుగుతున్నంతా కొంతమంది అక్క అంటున్నారు, కొంతమంది లవ్ అంటున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సరే అదంతా పక్కన పెడదాం. సో, ఆఫ్టర్ ఆల్ దిస్ 'బిగ్ బాస్' ఇలా జరిగింది. సో, మళ్ళీ సాటర్‌డే ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకొస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్‌ని. ఇంకా మా షార్ట్స్, ఇంకా మాకు సంబంధించిన 'బిగ్ బాస్' రివ్యూస్‌ని మీరు చూస్తూ ఉండండి. అండ్ మీ ఒపీనియన్స్‌ని ఖచ్చితంగా కామెంట్ చేసి మాకు తెలపండి. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ మీ ముందుకొస్తా. సో, నేను మీ యాంకర్ నెవిల్ సైనింగ్ ఆఫ్. బై.